ఓకే, మొదలుపెట్టేసి దాని గురించి నేను వస్తే వచ్చింది కాబట్టి డిస్టర్బెన్స్ మళ్ళీ. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఇలా చూడండి, రాబోయే కాలం, రాబోయే సంవత్సరానికి అయ్యా ఈ సంవత్సరంలో కొన్నిసార్లు వేదన పడ్డాను, కొన్నిసార్లు ఏడ్చాను, కొన్నిసార్లు కలవరపడ్డాను, కొన్నిసార్లు నీతో నడవలేకపోయాను, నీ సన్నిధిలో నేను జీవించలేకపోయాను. రాబోయే సంవత్సరం నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి ఎలా ఉండాలి? అది సమాధానకరమైనటువంటి ఉద్దేశములే ఆ 2026వ సంవత్సరంలో నెరవేర్చబడాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ సంవత్సరాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఎందుకని అలాగునా అని అంటే అందుకోసమనే 3 రోజులు సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పటి నుండి? రేపు, ఎల్లుండి, ఇక ముగింపు వరకు కూడా ఉపవాస ప్రార్థనలు కనిపెట్టాలి. బాగా వినండి, ఒక సంవత్సరం దాటి వెళ్ళిపోయిందంటే, ఒక సంవత్సరాన్ని దాటి వెళ్ళుచున్నామంటే నిజంగా దేవుని యొక్క మహాకృప, మహా కనికరం తప్ప మన జ్ఞానము, మన ఆలోచన అస్సలు ఏమాత్రం కూడా లేనే లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మనం చూశారు కదా కర్నూలు దగ్గర 3 గంటలప్పుడు బస్సు నిండా జనములు వస్తూ ఉన్నారు. ఒకడు తాగి, వానికి కూడా పెళ్ళి దగ్గరలో పడి ఉన్నది. అలాంటి వాడు వచ్చి తాగి తప్పతాగి ఆ బైక్ తీసుకొని బస్సు కిందికి దూరెళ్ళిపోయాడు. వాడితో నుంచి ఎంతమంది చనిపోయినారండి? అర్థమవుతుందా? ఒక సంవత్సరం గడిచి వెళుతుందంటే, కొన్ని పరిస్థితులు మన జీవితంలో దొర్లి వెళ్ళిపోతున్నాయంటే దేవుని కనికరం, దేవుని దయ తప్ప ఇక మనలో ఏమీ కూడా లేనే లేదు. నిజంగా ఎంత కృతజ్ఞత చెల్లించాలి. అందుకని 29, 30, 31 ఈ 3 దినములు కూడా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని, అయ్యా 2025వ సంవత్సరం వ్యర్థమైపోయింది అయ్యా, 2026 సంవత్సరం అన్నా నా జీవితానికి దీవెనకరంగా మార్చబడాలి అని నీకు నీవే ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్. ఏమవ్వాలి? నీ కొరకు నీవే సిద్ధపరచబడాలి. ఎందుకోసం? 2026వ సంవత్సరం నీకు దీవెనకరంగా మార్చబడాలి అని. హల్లెలూయా. 2020 సంవత్సరంలో మీరు బాగా గమనించండి, శత్రువును జయించగలిగిన గొప్ప శక్తిని పొందుకోవాలి, సాతానును జయించగలిగిన గొప్ప అభిషేకం పొందుకోవాలి, సమస్యలను ఎదుర్కొనగలిగిన కృపను దేవుని సన్నిధానములో నుంచి పొందుకోవాలి. అర్థమవుతుందండి? గనుక దేవుని యొక్క సన్నిధానంలో రాబోచున్న సంవత్సరానికి నీకు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరమైనటువంటి ఉద్దేశములే దేవుడు చేస్తున్నాడు, కానీ మరొకటి కానీ కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఒక వాగ్దానము నీ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడుచుకోవాలి, దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అలాగనే నా ప్రియ దేవుని బిడ్డలారా, నూతన గీతం పాడుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే ప్రభుని స్తుతించడం అనేది అది చాలా ఆశీర్వాదకరం, దీవెనకరం, మహిమకరం. ఆమేన్. కొత్త సంవత్సరం వచ్చిందని కుర్రోళ్ళందరూ కూడా టౌన్లో బండ్ల మీద ఫుల్గా తాగి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఒకరినొకరు తాగి తప్పదాగి తిరుగుతూ ఉంటారు, గోల చేసుకుంటా, అల్లరి చేసుకుంటా. ఆ జనములతో మనం ఉండకూడదు. మనం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో గడపాలి.
హల్లెలూయా. మనము మన పిల్లలము దేవుని సన్నిధానములో గడిపితే అది నీకు ఆశీర్వాదకరం, దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, నీ అంతము ఎలా ఉండాలనంటే సంపూర్ణమైన విశ్రాంతి కలిగినదై ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు తాను చేసిన పనిని ఎన్ని రోజుకు ముగించాడు ఆయన? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనకు చక్కగా రాయబడి ఉంటుంది. ఆయన ఎప్పుడు సంపూర్ణం చేశాడు, తన పనిని ఆరంభించి తన పనిని ఎలాగున ముగించాడు అనేది మనం చూస్తే చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు చేయవలసిన సృష్టి, దేవుడు కలుగు చేయవలసినటువంటి విధానం చూడండి. మానవ జాతికి కావలసినటువంటి వనరులు, మానవ జాతికి కావలసిన ప్రతి అక్కరలను, ప్రతి అవసరతలను అన్నీ కూడా సిద్ధము చేసి ఆయన ఏం చేసాడట? విశ్రమించెను. అంటే 7వ దినమున ఆయన ఎలాగున విశ్రమించాడు? సంపూర్ణముగా. అంటే ఆయన చేసిన పనులన్నీ కూడా సంపూర్ణం చేసి ముగించాడు, అంతే. ఇంకా ఆయన ఆమేన్. అంటే నేను అంటాను, ఏ దేవుడు చేసినటువంటి ఆ పని అంతము ఎలా ఉన్నదనంటే సంపూర్ణ విశ్రాంతి కలిగినదై ఉన్నది. ఏమన్నా లోటు పెట్టాడు ఇంకా దేవుడు? ఇలా చూడండి నా వైపు, లోటు ఏమన్నా పెట్టాడా నీకు? తినే కూరగాయలు, తినే ఫ్రూట్స్, ఏమండి అసలు నీకు ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో కావలసినటువంటి వనరులన్నీ కూడా మొత్తం కూడా సమకూర్చి నీ కొరకు నా కొరకు సిద్ధం చేసి ఆయన విశ్రాంతి నొందెను. ఆమేన్. అంటే ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ఏం చేశాడంట? 7వ దినమందు ఆయన విశ్రాంతి పొందెను. దానిని పరిశుద్ధపరిచాడట ఆయన. హల్లెలూయా. 7వ దినమందు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఉంటుంది, 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అనే మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. రిఫరెన్స్ 2 సార్లు చెప్తా ఉంటాను, ఆలోపు గబుక్కుమని తీసేసుకోవాలి మీరు త్వరగా. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి ఏం చేసేటట్టు ఆయన? విశ్రమించెను. హల్లెలూయా. ఏది కూడా మిగిల్చలేదు. ఇంకా వినాలి బిడ్డలు, ఏది కూడా మిగిల్చలేదు, అన్ని సంపూర్ణం చేశాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ 7వ దినం విశ్రాంతి దినం. ఆమేన్. 7వ దినము పరిశుద్ధ దినం. 7వ దినమును ఆశీర్వదించేటట్టు ఆయన. అందుకనే నిన్ను నన్ను ఏం చెప్పాడు? 6 దినములు పనిచేసి బాగా కష్టపడి 7వ దినమందు విశ్రాంతి దినమైన ఆ దేవుని సన్నిధానంలోనికి వచ్చి మీరేం చేయాలంట? ఆయనను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు విశ్రమించాడు. అంటే చూడండి, నీ జీవితం ఎలా ఉండాలి? ఈ సంవత్సరం ముగింపు అంటే సంపూర్ణమైన విశ్రాంతి కలిగినదిగా మార్చబడునుగాక. ఆమేన్,
హల్లెలూయా. కొంతమంది సగం సగం చేసి వదిలిపెడతారు. ఏం చేస్తారు? సంపూర్ణత ఉండదు, అసంపూర్ణంగా ఉంటారు. జీవితం అసంపూర్ణమే, పని అసంపూర్ణమే. ఇది ఏది చూసినా ఎలా ఉంటుందనంటే అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడట? సంపూర్ణంగా చేసి ముగించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నీ అంతము ఎలా ఉండాలి అని అంటే విజయవంతముగా ఉండునుగాక. ఎలా ఉండాలి? విజయం. ప్రారంభంలో అపజయాల పాలయ్యావేమో, ప్రారంభంలో ఓడిపోయావు. ప్రారంభం దశలో నుంచి ఇప్పటి వరకు సాతాను చేతిలో నీవు నలిగిపోతూ వచ్చావు, కుమిలిపోతూ వచ్చావు. నీ జీవితం ముందుకు సాగలేక చాలా అర్ధాంతరంగానే, చాలా ప్రశ్నార్థకంగా మార్చబడిపోయింది. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితం ఎలా ఉండాలి? విజయవంతంగా మార్చబడాలి. పేతురు రాసిన, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఉంటుంది. పౌలు గారు చెప్తారు చాలా మంచి మాట. చచ్చిపోయినప్పుడు ప్రతి ఒక్కరి సమాధుల మీద రాసేది ఈ మాటే. వాడు సారాయి దాగి పండుకొని నిద్రపోయినా, వినండి, ఆ లోకంలో ఎట్లా చనిపోయినా ఆ వ్యక్తి మీద, సమాధి మీద ఏం రాసి పెడతారు? నేను మంచి పోరాటము. ఏంది పోరాడాడా? నిజంగానే నేను మంచి పోరాటము పోరాడు తిని, నా పరుగును కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏముంచబడి ఉన్నదట? మంచి పోరాటం పోరాడాడట. నా పరుగును కడముట్టించినాను, ఇక మీదట నాకు ఏముంచబడి ఉన్నది? నీతి కిరీటం. దీన్ని అంటారు కదా, అంతము విజయవంతముగా మార్చబడినటువంటిది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనము ఈ మాటలను చదివితే, బాగా గమనిస్తే, దేవుని సన్నిధానంలో మనము ఏ పోరాటం పోరాడాలట? చెప్పాలి. ఏ పోరాటాలు? మంచి పోరాటము పోరాడాలి. మన పరుగును ఏం చేయాలి? తుద ముట్టించాలి. ఆ తరువాత మన కొరకు ఏం ఉంచిపెట్టి ఉన్నాడు దేవుడు? నీతి కిరీటము ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వానికి ఆయన ఒక కిరీటం పెట్టాడు. అందుకనే పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, నేనైతే మంచి పోరాటం పోరాడాను. తిమోతి, నా ప్రియ కుమారుడైన, ఆత్మీయ కుమారుడైన తిమోతి, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగును నేనేం చేసినాను? కడముట్టించాను, తుదముట్టించినాను. ఇక మీదట నా కొరకు ఏముంచబడి ఉన్నది? నీతి కిరీటం. అది ఆయనకు ఒక్కడికేనా? నా వలె ఎవరైతే ఇంకను పరిగెత్తుతారో, నా వలె ఎవరైతే పోరాడుతారో, నా వలె ఎవరైతే దేవుని సన్నిధానములో మంచి జీవితం కొనసాగింపబడి చేస్తారో, వాళ్ళందరికీ కూడా దేవుడేమిచ్చాడు? జీవ కిరీటం ఇచ్చి ఉన్నాడు, నీతి కిరీటం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతము మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి? విజయవంతముగా మార్చబడాలి. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో మీరు గమనించినట్లయితే నీకు ఒక చిన్న 5 నిమిషాల ప్రార్థనే ఉండొచ్చు. ప్రారంభంలో దేవుని మందిరానికి రావడం అనేది కొంచెం నీకు కష్టతరంగానే ఉండవచ్చు. ప్రారంభంలో అన్నీ కూడా వదిలిపెట్టేసుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష నీ జీవితంలో బాగా గూడు కట్టుకొని ఉన్నా, అప్పుడు కొద్దిగానే జీవించిన సంవత్సరాలు గడిచే కొలది, వాక్యము తెలుసుకునే కొలది, సీనియారిటీ పెరిగే కొలది, దేవుని యొక్క సన్నిధానంలో ఇంకను నీ జీవితంలో
దేవుని యొక్క సన్నిధానములో ఎలాగున మార్చబడాలి అని అంటే విజయవంతముగా మార్చబడునుగాక. హల్లెలూయా. చాలాసార్లు సాతాను చేతిలో ఓడిపోయావు, చాలాసార్లు శత్రువుల చేతిలో ఓడిపోయావు, చాలాసార్లు నీవు ఆ శత్రువుల చేతికి దొరికిపోయినావు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక్కసారిగా అయ్యా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఇలా బ్రతికాను, ఇలా చేశాను, అయిపోయింది, ఇక ఈ సంవత్సరం ముగింపులో నా జీవితం ఎలా ఉండాలి? పౌలు గారి వలె ఉండాలి. ఎలా ఉండాలి? అప్పుడప్పుడు అంటారు కొంతమంది, ఏమని, ఏదైనా తీర్పులు చెప్పేటప్పుడు, కుటుంబంలో మాట్లాడేటప్పుడు, జరిగిందేదో ఇంతవరకు జరిగిపోయింది, వదిలిపెట్టేసే, ఇక మీదట ఎలా ఉండాలి? ఇక మీదట నీవు మంచిగా జీవించడం నేర్చుకో, మంచిగా బ్రతకటం నేర్చుకో, మంచిగా ప్రార్థించడం నేర్చుకో, మంచిగా కొనసాగించబడి దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తన మార్చుకో అని మాటలు మాట్లాడతారు. అంటే గతించినవన్నీ కూడా వదిలిపెట్టేసి వస్తే ఈ సమయంలో నువ్వేం చేయాలి? విజయవంతమైనటువంటి జీవితము చేయాలి. నీ ఆలోచనలు మారిపోవాలి, నీ ప్లాన్లు మారిపోవాలి, నీ ఉద్దేశాలు మారిపోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో విజయం వైపు నీ ఒక ఆలోచన, నీ దృష్టి ఇలాగున మరలించబడి కొనసాగించబడితే దేవుని యొక్క సన్నిధానములో అది ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నీకు సంవత్సరాలు పెరిగిపోయినాయి కదా దేవునిలో. ఇప్పుడు ప్రార్థన ఎలా పెరగాలి? ఇంకా ఎక్కువగా మార్చబడాలి. ఏం అక్షయ్ బ్రదర్, ప్రారంభంలో చిన్న ప్రార్థన చేసావు, ప్రారంభంలో అల్పంగానే ఉన్నావు, కానీ ఈ సంవత్సరాలు గడిచే కొలది ఏం చేయాలి? ఇప్పుడు నీ ప్రార్థన అధికమవ్వాలి. హల్లెలూయా. నీ పరిచర్య ఏమవ్వాలి? అధికమవ్వాలి. దేవుని ప్రేమించే విషయం ఏమవ్వాలి? అధికముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క అంతము, ఈ సంవత్సరం యొక్క అంతము కావచ్చు, నీ ఆత్మీయ జీవితం యొక్క అంతము కావచ్చు, ఎలా ఉండాలని అంటే మహిమకరంగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి గారు, ఒక తండ్రి గారు నాకు బాగా పరిచయం. వాళ్ళిద్దరూ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ పేరు దేవభక్తుడు, తర్వాత ఆమె పేరు విక్టోరియమ్మ అని ఉన్నారు. వాళ్ళిద్దరూ, ఆ తల్లిదండ్రులు నిజంగా దేవుని సన్నిధానంలో ఎలాగున్నారనంటే, వారు దేవుని సన్నిధానంలో వాళ్ళ ఆ ప్రార్థనా జీవితం కానీ, వాళ్ళ ఆత్మీయత కానీ, దేవుని సేవకులను ప్రేమించే విషయంలో కానీ, దేవుని సేవకు ఖర్చు పెట్టే విషయంలో కానీ వాళ్ళిద్దరూ కూడా ఎంత నమ్మకముగా ఉండేవాళ్ళనంటే, దేవుని సన్నిధానంలో అంత నమ్మకముగా బ్రతికారు. హల్లెలూయా. నిజంగా అండి, దేవుని సేవకులను కానీ, దేవుని పరిచర్యను కానీ అంతగా ప్రేమించే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా, తల్లిదండ్రులు. నేను ఎందుకు, వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున లేరు ఇక్కడ, క్రీస్తులో నిద్రించారు. వాళ్ళు క్రీస్తులో నిద్రించారు, ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసున, వాళ్ళ జీవితం ముగింపు మహిమకరంగా మార్చబడి ఉన్నది. హల్లెలూయా. ప్రారంభములో వాళ్ళిద్దరు కూడా మంచి, అసలు ఎప్పుడు చూసిన సాయంకాలం సరే కుటుంబ ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖాళీగా ఉంటే బైబిల్ చదవడం. మళ్ళీ ఇద్దరు టీచర్లే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు టీచర్లే. ప్రియ దేవుని పిల్లలారా, బాగా గమనించండి, ఎంత చక్కగా వాళ్ళ జీవితాన్ని ముగించి ప్రభు రాజ్యానికి వెళ్ళారు. ఆమేన్. 80 సంవత్సరాలు పైబడితే ఆయనకి ఒక షుగర్ లేదండి అసలు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లిగారికి షుగర్లు, బీపీలు ఏమీ లేవు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారనంటే, అయ్యా మాకే గనుక రోగాలు
భయానకమైన పరిస్థితులు ఉంటే ఎంత డబ్బులు హాస్పిటల్కి పెట్టేవాళ్ళం, ఎంత డబ్బులు ఆ మెడిసిన్స్కి పెట్టేవాళ్ళం. అందుకనే మేము దేవునికి కృతజ్ఞతగా, దేవుడు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఇదిగో ఈ మెడిసిన్స్ కానీ హాస్పిటల్కి అయ్యే డబ్బులు అంతా కూడా దేవుని పరిచర్యకి ఇస్తున్నాము. ఎంత ఆనందము, సంతోషం. వాళ్ళ ముగింపు ఈ ప్రారంభంలో బాగా గమనించండి, దీవెనకరంగానే ఉన్నారు, కానీ ముగింపు జీవితం ఎలా ఉందనంటే ఇంకను ఇంకను దీవెనకరంగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన సంవత్సరం ఆ తండ్రి గారు ఇదే నెలలోనే క్రీస్తులో ఆయన ముగించి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయిన ఒక 5-6 నెలలకే మరలా ఆ తల్లిగారు కూడా క్రీస్తులో నిద్రించారు. వాళ్ళిద్దరూ కూడా ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్ళనంటే అంత ప్రేమగా ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటనంటే నీ అంతము విజయవంతముగా మార్చబడునుగాక. నీ గురించి చెప్పాలి. అరే, ప్రారంభంలో ఏదో తెలిసి తెలియకుండా అట్లా ఉన్నారు, కానీ ఇప్పుడు అలాగునా లేరు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితంలో ఎంతో దీవెనకరంగా ఉన్నారు. హల్లెలూయా. చిన్న బిడ్డలను బట్టి, ఇక్కడ ఉన్నట్టు యవనస్తులను బట్టి, మీ దగ్గరకు వచ్చిన పెద్దలు ఏం సాక్ష్యం చెప్పాలి? మంచి భయభక్తులు కలిగిన పిల్లలను సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ఎలా వస్తుంది ఆ సాక్ష్యము? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పెద్దలు వచ్చి కూర్చున్నప్పుడు, కింద కూర్చున్నప్పుడు మనం పైన కూర్చుంటే నీకు సాక్ష్యం రాదు. అర్థమవుతుందా? పెద్దలు కూర్చొని ఉన్నప్పుడు, పెద్దలు వచ్చి వచ్చినప్పుడు మనం లేచి నిలవబడి వాళ్ళకు గౌరవం ఇచ్చి మర్యాదలు ఇచ్చి ఇవి చేస్తే పిల్లలకు ఏమవుతుందనంటే దేవుని యొక్క సన్నిధానంలో ఒక క్రమమైనటువంటి పద్ధతి విధానాన్ని నేర్చుకుంటారు. ఆమేన్. మనమే నేర్చుకోకపోతే మన దగ్గర ఉండే వాళ్ళు ఏమి నేర్చుకుంటారండి? ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. గనుక అది నేను కావచ్చు, లేకపోతే విశ్వాసులైనటువంటి పెద్దలు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఎవరికి ఇచ్చే గౌరవాన్ని మనం తప్పనిసరిగా ఇవ్వాలి. అది అలా ఇస్తే మనకేం నష్టమేమీ లేదు. లేకపోతే ఏమనుకుంటారు? ఎంత గర్వం ఉందో చూడు అని అనుకుంటారా లేదా? నా వైపు చూడరే, అనుకుంటారు కదా. అందుకని మనము అలాంటి మాటలకు ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన అంతం ఎలా ఉండాలండి? చెప్పాలి, విజయవంతముగా ఉండునుగాక. ఈ సంవత్సరం ముగింపు బాగా వినండి. బాగా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, ఉపవాసం లేకపోయినా పర్వాలా, మంచిగా ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకొని 2026వ సంవత్సరంలో ఇంతకంటే గొప్ప విజయాలు చూచుదువుగాక. ఆమేన్. ఇంతవరకు విజయాలు చూసావు, ఇంతవరకు జయములు చూసావు, వీటికంటే డబల్ ఆ ఆశీర్వాదం అనేది నీ జీవితంలో నీవు చూచెదవుగాక. హల్లెలూయా. దీని పెద్ద ప్రయాసం లేదు. దేవుని సదా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి మాటలు. వింటే ఆ మాటలు ఏమవుతాయి? నీ హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. గనుక మన మధ్యలో హన్నమ్మ తల్లి లేరు, ప్రభులో నిద్రించారు. విజయవాడ తెలుసు కదా మీకు అందరికీ. మరి ఆమె ముగింపు ఎలా ఉంది? దేవుని సన్నిధానంలో మహిమకరంగా ఉంది. ఆమె జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క సన్నిధానంలో ధన్యకరంగా మార్చబడి ఉన్నది. చనిపోతున్న దినములలో ఆమె దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసిన విధానం కావచ్చు, దేవుని సేవకులకు చేసిన పరిచర్య కావచ్చు. నా ప్రియని దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఆమెకు గొప్ప మంచి నీతి కిరీటం ఉంచి ఉన్నాడు అక్కడ. ఆమేన్. అందుకనే పౌలు గారు అంటారు, నేను మంచి పోరాడు తిని నా పరుగును కడముట్టించాను, ఇక మీదట నా కొరకు ఏముంచబడి ఉన్నది? అది నువ్వు దేనికి పోరాడాలి ఇప్పుడు?
యవనస్తులైన బిడ్డలు దేనికి పోరాడాలి? నీతి కొరకు పోరాడాలి. కొంతమంది దుర్మార్గంగా ఉండడానికి పోరాడుతూ ఉన్నారు, నీచంగా బ్రతకడానికి పోరాడుతూ ఉంటూ ఉన్నారు. ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అని అంటే మన జీవితం విజయవంతంగా మార్చబడును గాక. హల్లెలూయా. మూడవదిగా ఎలా ఉండాలంటే నీ అంతము దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలట? అది మూడవది చెప్తున్నాను, మేలుకరంగా ఉండాలట. ఎలా ఉండాలి? మేలుకరంగా. సంవత్సరం ముగింపు ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా ఉండాలని అంటే ఎలా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుంది అని అంటే ఆదికాండంలో 50వ అధ్యాయము 20-21 వాక్యంలో చాలా చక్కని మాట రాసి ఉన్నది. చదవండి ఆ మాటను. ఆదికాండము 50వ అధ్యాయము 20-21. మీరు ఎప్పుడు నాకు కీడు చేస్తూనే ఉన్నారు అంటే మీరు కాదులేండి. ఇక్కడ యేసేపు చెబుతున్నటువంటి మాట తన యొక్క సహోదరులతో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. దేవునికి దేవుడట అది దేనికోసం ఉద్దేశించి ఉన్నాడు? మేలుకే. ఇప్పుడు యేసేపు అంటున్నాడు, చూడండి నా వైపు ఏమంటున్నాడు? మీరు నాకు ఏం చేసినారు? ఏం కీడు చేసినారు? గోతిలో వేసేసినారు, కొట్టారు, డబ్బులకు అమ్మేసుకున్నారు. తండ్రికి వెళ్ళి ఏం చెప్పాడు? ఏదో పులులో సింహాలో చంపేసినాయి అని చెప్పి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం అంతా తీసుకొని ఆ చొక్కాకు రాసి తీసుకొని వెళ్ళి యాకోబు ముందర పడేసినారు. ఇదిగో నీవు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నీ కుమారుడు యేసేపును ఏవో మృగాలు తినేసినాయి అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందర వేశారు. కీడు మామూలుగా చేయలే. కానీ వీళ్ళు కీడు చేశారు. కానీ యేసేపుకు ఏం చేశాడు దేవుడు? గట్టిగా చెప్పండి, మేలు చేశాడు. ఐగుప్తు దేశానికి ఏమైపోయినాడు? అధిపతి అయిపోయినాడు. ఐగుప్తు దేశం అంతటిని పరిపాలన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చుట్టూ దేశం అంతా 7 సంవత్సరాలు కరువు కాలం వస్తే ఆ సమయంలో ధాన్యం కోసము వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు ఐగుప్తు దేశములో ఉన్న యేసేపు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసేపు దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళను చూసి అంటాడు, మీరేమి కంగారు పడవలసిన అవసరము లేదు, మీరేమి కలవరపడవలసిన అవసరము లేదు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ అది నాకు దేవుడు మేలుకే ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. ఇలా చూడండి నా వైపు, ఈ సంవత్సరంలో నీకు ఎవరైనా కీడు చేసినారా? చేయనీలేండి, వదిలిపెట్టేసేయండి. ఈ సంవత్సరంలో నీకు అన్యాయం చేశారా? చేయనీలేండి, వదిలిపెట్టేసేయండి. ఈ సంవత్సరంలో నిన్ను బాగా బాధ పెట్టారా? బాధ పెట్టినివ్వండి. నీ సంవత్సరంలో నీ జీవితంలో నీకు వేదన కలిగించారా? కలవరం పుట్టించారా? నెమ్మది లేకుండా చేశారా? వదిలిపెట్టేసేయి. ఈ సంవత్సరం ముగింపు నీ జీవితంలో మేలు జరగబోతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మేలు జరగబోతూ ఉంటున్నది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కలవరపడద్దు. అందుకనే యేసేపు చెబుతూ ఉన్నటువంటి మాట, మీరు కీడు చేయ ఉద్దేశించారు కానీ నా దేవుడు అది ఏం చేశాడు? నాకు మేలే చేశాడు. నా జీవితంలో కూడా చాలామంది కీడు చేశారు. వాళ్ళు కీడు చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు. ఈయనకి జరగాల్సింది జరిగిపోయింది, అన్యాయం చేశాం, మోసం చేశాం అని అనుకున్నారు. నాకు కనబడినప్పుడు మీరు చాలా మేలు చేశారని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటన్నా ఏం చేయాలి మనము? షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మీరు కీడు చేసినారా బాబు
అయినా దేవుడు నాకేమి ఇచ్చినాడు? నాకేం చేశాడు? మేలే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కీడు చేయకపోతే, వాళ్ళు మనకు ప్రమాదం కల్పించకపోతే మనం హుషారు పడిండే వాళ్ళం కాదుగా, మనం జాగ్రత్త పడిండే వాళ్ళం కాదు కదా. ఈ రోజున నువ్వు జీవితంలో పలానోళ్ళు చేస్తారు, మోసం చేస్తారు, ఇది వాళ్ళు చేస్తారు, ఇవన్నీ కూడా నీకేం కలిగించాయి? మేలు కలిగించాయి అంతే. ప్రైజ్ అలా. కాకపోతే మనకు బాధ కలిగింది, కాకపోతే మనకు ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు ఇడిచాం, చాలాసార్లు మూలిగాం. అయ్యో మన అనుకునే వాళ్ళే, నేను ప్రేమించిన వాళ్ళే ఇంత అన్యాయం చేశారే, ఇంత మోసం చేశారే అని చాలా చాలా కలవరపడ్డావు, కంగారు పడ్డావు. కానీ దేవుడు అన్నాడు, పిచ్చోడా, పిచ్చిదానా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఎందుకంత వేదన పడుతున్నావు? నేను నీకేం చేసినాను? మేలే చేశాను. హల్లెలూయా. మేలు చేశా అంతే. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరము లేదు. వాళ్ళు కీడు కల్పించవచ్చు, కానీ దేవుడు మాత్రము మేలుకే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తా. అదేమిటి అని అంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మీకు ఆ మేలుకరంగా అనేది ఉంది కదా. తర్వాత మీరు చదువుకోండి, రోమా 8:28లో ఏముంటుందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి ఏం చేశాడంట? మేలు కొరకే జరిగించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు? సమస్తము కూడా చెప్పండి, సమకూర్చి మేలు కొరకే జరిగిస్తున్నాడు. ఇది చూడండి, నా వైపు ఎవరైనా ఏదైనా ఆ కీడు కానీ అపకారం కానీ మనకు కల్పించారు అనుకో, పక్కనుండి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ బాధపడబాకో, అన్నీ మన మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అన్నీ అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తము వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. పాడండి రా. అందన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుంచు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ప్రైజ్ ది లార్డ్. అంతా మన మేలు కోసమా కాదా? అంతా మన మేలు కోసమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి ఏం జరుగుతున్నాయి? మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు కొంతమందిని మన మీదకి రెచ్చగొట్టి పంపిస్తాడు. కలవరపడద్దు, నా మేలు కొరకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతా మన మేలు కొరకే.
ఇటు చూడండి నా వైపు. ఓ మంత్రి గారు రాజుగారు ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారట. రాజుగారి బోనం వేసేటప్పుడు ఒక బొటన వేలు ఈ ఫింగర్ ఇక్కడ కట్ అయిపోయిందంట సగం. అరే మంత్రి, నా వేలు కట్ అయిపోయిందంటే అది నీ మేలు కొరకెళ్ళే రాజా అన్నాడంట. ఎవరైనా అట్ట అంటారా? అయ్యో పాపం ఏలు అట్ట నలిగిపోయింది అని అనాలి కదా. అనలా, రాజా నీ మేలు కొరకే అన్నాడట. ఒరేయ్, వీడు ఏం చెప్పినా కానీ ఏమంటాడు? నా మేలు కొరకు అంటాడు, నీ మేలు కొరకు అంటాడు. ఈయన చెట్టుకు కట్టేసేయండి, ఇక్కడ మనతో పాటు రావద్దన్నాడట. చెట్టుకు కట్టేసేసినారట. వెళ్ళేటప్పుడు, రే నీకు తగిన శాస్తి జరుగుతుందిరా, వెళ్తున్నాం మేమంటే, కట్టేయడం కూడా నా మేలు కొరకే రాజా అన్నాడట. పూరి నీ దుంపదగ ఎవడురా నువ్వుడా? కట్టేయడం కూడా నాకు మేలు కొరకే అన్నాడట. ఆ తర్వాత అరణ్యములు పూర్తిగా వెళ్ళిపోయినారంట. నాగరికత తెలియనటువంటి కొండగోయ వాళ్ళకి రాజుగారు దొరికినాడు. వాళ్ళకి నరరూప రాక్షసులు, వాళ్ళకేం తెలుస్తుందా? మనిషిని కనబడితే చంపుకొని తిని ఫస్ట్ వాళ్ళ దేవతకి యాట ఇచ్చేసేసి బలి ఇచ్చేసి తర్వాత మంచిగా కాల్చుకొని తింటారట వాళ్ళు. వాళ్ళకు దొరికినాడు. ఇప్పుడు వాళ్ళకు దొరికితే ఇక ఏమీ అర్థం కాల వాళ్ళకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వాళ్ళందరూ పరిశీలించి చూశారట. వాళ్ళ దేవతకి ఏదైనా ఇస్తే లోపం ఉండకూడదట. ఏముండకూడదు? వాళ్ళకి అంత ప్రతిష్ట. దేవునికి ఇచ్చేది ఏమాత్రమో లోపం ఉండకూడదు. కింద నుంచి పరిశీలించి మొత్తం చూశారంట. ఆ తర్వాత బొటన వెళ్ళి చూశారు. రే వీడు బలికి అంగీకారమైన వాడు కాదు, ఈయన వదిలిపెట్టేయండి రా అన్నారట. ప్రైజ్ ది లార్డ్. మంత్రి ఏమన్నాడు అప్పుడు? నీ ఏలు కట్ అవ్వడం కూడా నీకు మేలే అన్నాడు. వారు నాయన వదిలిపెట్టబడి గుర్రం ఎక్కి పరిగెత్తుకొని వచ్చాడంటే వాడిని ఎక్కడ కట్టేసినావురా బాబు, ఫస్ట్ వాడు అప్పుడు నాయంబడే ఉండేవాడు అని చెప్పేసేసేసి పరిగెత్తుకొని వచ్చి, ఒరే మంత్రి తప్పు చేశాండ్రా నువ్వు అన్నమాట నిజమే, నువ్వు అన్నది ఈ ఏలు పోతే నీ మేలు కొరకే అని అన్నావు కదా, నిజమే రా, ఇది కరెక్ట్ నా మేలు కొరకే జరిగింది, లేకపోతే నన్ను ఈ పాటికి పీసులుగా వాళ్ళు తినేసిండే వాళ్ళు రా నన్ను అని అన్నాడట. ఇప్పుడు నా మేలు కొరకేని అన్నావు కదరా నువ్వు, దానికి ఎట్లా అర్థం అన్నాడట. అర్థం ఏముంది రాజా, నువ్వు రాజువి నేను మంత్రిని, నువ్వు ఎక్కడికి పోతుంటే నేను అక్కడికి రావాలా. ఇప్పుడు నువ్వు అర్హుడు కాదు కనుక నేను దొరికినాను అనుకో, నన్ను చంపుకొని తినేసిండే వాళ్ళు. ఇప్పుడు అందుకని ఇక్కడ నన్ను ఏం చేసావు? కట్టేసావు. ఇప్పుడు నా మేలు కొరకు జరిగిందా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ మనకు కీడు కలిగించారు, వీళ్ళు నాశనం చేయడానికి చేసినారు అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఏం చేసాడు? అది మేలుకే ఉద్దేశించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు మాట్లాడుకుంటూ మరలా వెళ్ళిపోయారు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో నీ ముగింపు ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. 1 సంపూర్ణమైన విశ్రాంతి కలిగినదై ఉండాలి. 2 అంతం ఎలా ఉండాలి? విజయవంతంగా మార్చబడాలి. నీ ముగింపు ఎలా ఉండాలి? మేలుకరంగా మార్చబడాలి. 4వదిగా ఎలా ఉండాలనంటే, నీ స్థితి, నీ అంతము సంపూర్ణ సమృద్ధి కలిగినదై ఉండునుగాక. హల్లెలూయా. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యములో చక్కగా రాయబడి ఉంటుంది. ఏమని? ఏబు గ్రంథం చూసారా? ఏబు గ్రంథము చూడండి, 8వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. నీ స్థితి మొదట ఎలా ఉంది? కొద్దిగానే ఉన్నది. ఇప్పుడు ముగింపు ఎలా వచ్చేసింది? హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎలా పిలిచినాడు? ఎలా ఉన్నప్పుడు పిలిచాడు? ఇటు చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా పిలిచాడు?
ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. పిలిచి దేవుడు ఏమని చెప్పాడు? నేను నీ సంతానాన్ని విస్తారముగా ఆశీర్వదిస్తా. విస్తారంగా అంటే ఎట్లా? ఆకాశ నక్షత్రముల కంటేను, ఆ సముద్రపు ఇసుక రేణువుల కంటేను. వాటిని లెక్కించలేవు, వీటిని లెక్కించలేవు. అందుకని నేను నిన్ను అలాగున ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించాడు. ఒంటరిగా బయలుదేరి వచ్చాడు. పెక్కుమంది అగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఒంటరిని బాధపడబాకు. నేను సింగిల్గా ఉన్నానేమని బాధపడవద్దు. నా జీవితం ఒంటరిగా ఉన్నది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని నువ్వు కలవరపడవద్దు, కంగారు పడవద్దు. నీ ముగింపు సమృద్ధి కలిగినదై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అనుకున్నాడు యోబు యొక్క ఆస్తి అంతటిని కూడా నాశనం చేస్తే అయిపోతుంది, దేవుని స్తుతించడు, ఆరాధించడు అని అనుకొని ఆస్తిని నష్టం చేసింది, పిల్లల్ని నష్టం చేసింది, అంతా కూడా సర్వనాశనం చేసింది. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఎన్నంతల ఆశీర్వాదం కలిగింది చెప్పాలి. మొదట కంటే కూడా 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నా దేవుడు ఈ సంవత్సరం ముగింపులో నిన్ను అలాగున ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను అలాగున వర్ధిల్లింపజేయబోతున్నాడు. ప్రారంభంలోనికి కొద్దిగానే కనబడింది, ప్రారంభంలోని కొంచెంగానే కనబడింది. ఈ సంవత్సరం ముగింపులో దేవుడు నీకు సమస్తమును కూడా సమకూర్చి నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించుదాం. ప్రభు యొక్క సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చి ఉన్నాము నాయన. మేము అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవమా, 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 నీకు వందనాలు, 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 స్తోత్రములయ్యా. ప్రభువా, నీకు వందనాలు. కార్య ఆరంభము కంటే కూడా కార్యాంతం